చేస్తూ ఉన్నాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో 20 స్త్రీల గురించిన అధ్యయనాన్ని మనం నేర్చుకుందాం. బైబిల్లో 2 స్త్రీలను గురించిన అధ్యయనము, ఆ స్త్రీలలో ఎవరు కుటుంబాన్ని కట్టుకున్నారు, ఎవరు కుటుంబాన్ని కట్టుకోలేదు అనే అధ్యయనాన్ని మనమైతే నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సహజంగా ఏదైనా ఒక పని మనం చేయాలి అనుకుంటే మనంతట మనము ఆ పని చేయలేం. అది ఎవరైనా కూడా చేస్తే దాన్ని చూసి మనమైతే నేర్చుకోగలం. ఉదాహరణకి అది ఏ పైనైనా అవ్వచ్చు. ఒక ఎలక్ట్రీషియన్ పని ఉందనుకోండి, మనంతట మనం అది చేయలేం. ఆల్రెడీ చేసిన వారి యొక్క పనిని చూసి మనము నేర్చుకుని దానిని చేయగలం. కానీ మన ముందు ఉన్న వాళ్ళు మనకు చూపించకపోతే మనం అది చేయలేం. క్రైస్తవ జీవితంలో కూడా ఎవరే ఒకళ్ళు మనకి మాదిరికరంగా జీవించినప్పుడే వాళ్ళను చూసి మనము ఎలా జీవించగలమో నేర్చుకోగలం. ఒకవేళ మన ముందు వాళ్ళు సరిగా బ్రతకడం మనకు చూపించకపోతే మనం ఎన్నటికీ కూడా సరిగా బ్రతకలేం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్లో 2 స్త్రీల గురించి అధ్యయనం చేద్దాం. ఆ స్త్రీలలో ఎవరు చక్కగా బ్రతికారు, ఎవరు వారి కుటుంబాన్ని కాపాడుకున్నారు, ఎవరు సమాజానికి ఉపయోగపడ్డారు అనే విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము. బైబిల్లో మొట్టమొదటి స్త్రీగా పిలువబడిన ఒక స్త్రీ ఎవరంటే హవ్వ. భూమి మీద ప్రతి జంతువు కూడా, ప్రతి మనిషి కూడా గర్భంలో నుంచి రావాల్సినవే. కానీ ఆదాము హవ్వలకి తల్లి గర్భం అనేది తెలియదు. వాళ్ళ ఇరువురు కూడా దేవుని చేత భూమి మీద ఏర్పరిచినవారు. వాళ్ళు తల్లి గర్భంలో నుంచి కాకుండా దేవుని యొక్క చేతులతో నిర్మింపబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్ద తీసుకువచ్చెను అని తెలియజేస్తున్నాడు. అంటే మొట్టమొదటి స్త్రీ ఎలాగ వచ్చింది అంటే, ఆదాము ప్రక్కటెముకలలో నుంచి తీసినదాయిగా కనపడుతుంది. వాస్తవానికి ఏ కుటుంబంలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో, ఏ కుటుంబంలో అయితే స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుందో, ఆ కుటుంబాలు ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయి. చాలా కుటుంబాలలో స్త్రీలను చాలా తక్కువ అంచనా వేసేవారుగాను, తక్కువ చూపు చూచేవారుగాను ఉంటారు. ఇక్కడ దేవుడు ఆదాముకి స్త్రీని ఎక్కడి నుంచి తీశాడంటే ప్రక్కటెముకలో నుంచి తీశాడు. ఎందుకు ప్రక్కటెముకలలో నుంచి తీశాడు? స్త్రీలో ఉన్న గొప్పతనాన్ని ఇక్కడ మనకి దేవుడు నేర్పించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శరీరము ఇలా నిలవబడాలి అంటే ఈ ప్రక్కటెముకలు చాలా అవసరం.
కాబట్టి ఒక పురుషుడు కూడా తన జీవితంలో ధైర్యముగా నిలబడాలి అంటే స్త్రీ కూడా అంతే అవసరం. శరీరము నిలబడడానికి ప్రక్కటెముకలు ఎలాగ అవసరమో ఒక పురుషుడు తన జీవితంలో స్థిరముగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఒక స్త్రీ కూడా అంతే అవసరమని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాముకి దేవుడు హవ్వని ఎందుకు ఇచ్చాడు అంటే ఆదాము బలహీనుడు కాకుండానట్లు, ఆదాము ఒంటరివాడిగా కాకున్నట్లు, ఆదాముకి ఒక తోడుగా ఆదాము యొక్క వంశాభివృద్ధి కొరకు స్త్రీని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. నిజముగా ఒకవేళ ప్రపంచం అంతా కూడా ఒకవేళ పురుషులే ఉంటే తర్వాత తరం రావడానికి అవకాశం ఉందా అంటే అవకాశమే లేదు. అంటే స్త్రీ అనేది పురుషుని నిలవబెట్టడమే కాదు కానీ తర్వాత తరానికి కూడా తను ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉంది. ఇక్కడ హవ్వ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు హవ్వని ఆదాముకి సహకారంగా ఉంటుందని, ఆదాముని నిలవబెడుతుంది అని, ఆదాముకి అన్ని విషయాల్లో ఏక శరీరముగా ఉంటుంది అని దేవుడైతే ఇచ్చాడు. హవ్వ అనే పేరుకి అర్థం ఏమిటి అంటే జీవము కలిగిన ప్రతివానికి తల్లి. హవ్వ అనే పేరుకి అర్థం ఏమిటి అంటే జీవము గల ప్రతివానికి తల్లి. అయితే ప్రక్కటెముకలో నుంచి వచ్చిన ఈ స్త్రీ, ఆదాముకి సహకారంగా ఉండవలసిన స్త్రీ, ఆదాముని అభివృద్ధిపరచవలసిన ఈ స్త్రీ చేసిన పని ఏమిటి అంటే అక్కడ ఒకరితో ముచ్చట వేసింది. అదేంటండి ముచ్చట వేయడం తప్ప అంటే ముచ్చట వేయడం తప్పు కాదు కానీ ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో మనం బాగా నేర్చుకోవాలి. ఇక్కడ హవ్వ చేసిన పొరపాటు ఏమిటి అంటే అనవసరమైన ఒక ముచ్చట పెట్టింది. ఈ అనవసరమైన ముచ్చట వల్ల తన జీవితంలో చాలా నష్టపోయింది. బైబిల్లో కూడా ఏం తెలియజేయబడుతుంది అంటే ముసలమ్మ ముచ్చట్లను మీరేం చేయాలంటే పక్కన పెట్టాలి అని చెప్తారు. బైబిల్లో చెప్పిన ప్రతి మాటని ఏ క్రైస్తవుడైతే అనుసరిస్తారో వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఇక్కడ హవ్వ ఏం చేసిందంటే ముచ్చట పెట్టింది. ఆ ముచ్చట ఎవరితో పెట్టింది అంటే చూడండి 3వ అధ్యాయము 4వ వచనం 6వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి ముందుగా 3వ వచనాన్ని చూద్దాం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్పాను. వాస్తవానికి సర్పాలు మాట్లాడతాయా అంటే అవును. ఒకవేళ మీరు గూగుల్లో కూడా వెళ్ళి చరిత్రను పరిశీలన చేస్తే కొన్ని మాట్లాడే పాములు కూడా భూమి మీద బ్రతికినట్లుగా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ సర్పము ఎవరితో మాట్లాడుతుంది అంటే హవ్వతో మాట్లాడుతుంది. ఇది అవసరమైన ముచ్చట అంటే అవసరమైన ముచ్చట ఏమీ కాదు. అనవసరమైన డిస్కషను ఈ యొక్క హవ్వ ఈ యొక్క సర్పం అనేది చేసుకుంటుంది. దీనిలో ఈ అనవసరమైన ముచ్చటిలో నష్టపోయింది ఎవరు అంటే హవ్వగా మనకి కనపడుతూ ఉంది. ఎందుకు అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఒక పండుని నీవు తినవద్దు అని తెలియజేశాడు. తినవద్దన్న పండుని తినకూడదు అన్న మాట ఎవరికి చెప్తుంది? సర్పానికి చెప్తుంది. సర్పం ఏం చేసిందంటే తినే విధంగా దానిని బలపరుస్తూ ఉంది. నిజంగా ఒక్కోసారి కొంతమంది చెడ్డవాళ్ళతో మాట్లాడినప్పుడు మనం చేయకూడని పనులు, మనం మాట్లాడకూడని మాటలు మనల్ని బలవంతం పెట్టి చేయిస్తూ ఉంటారు. ఇక్కడ సర్పము కూడా ఏం చేసింది అంటే ఆ యొక్క హవ్వని మోసం చేసింది. అంటే అనవసరమైన ముచ్చట పెట్టడం ద్వారా ఆ ముచ్చటలో ఎవరు మోసపోయారంటే హవ్వే మోసపోయింది. కాబట్టి చెడ్డవారితో మనము అనవసరమైన ముచ్చట ఎన్నడూ కూడా పెట్టకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ అనవసరమైన ముచ్చట పెట్టడం ద్వారా ఆ యొక్క హవ్వ దేవుడు ఏదైతే తినవద్దని తెలియజేశాడో దానిని తినడం అనేది ప్రారంభించింది. ఈరోజు మనము కూడా అనవసరమైన వ్యక్తులతో సహవాసము చేసి
అనవసరమైన వ్యక్తులతో మాట్లాడి మన విశ్వాస జీవితాలను కూడా ఒక్కోసారి పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరితో మాట్లాడితే మనకి మేలు, ఎవరితో ఉంటే మనకి మంచిది, ఎవరితో జీవిస్తే మన జీవితానికి మేలుకరం ఉంటుందో అది మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ అలా నీవు తెలుసుకోలేకపోతే నీ జీవితంలో ఏది నీతో ఉండకూడదో దానిని నువ్వు పట్టుకెళ్తావు, ఏది నీతో ఉండాలో దాన్ని ఏం చేస్తావంటే విడిచిపెడతావు. ఈరోజు ఉదయకాలము కూడా ఒక ఉపమానాన్ని నేర్చుకున్నాం. ఏమిటి అంటే ఆ ఉపమానము చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా వాక్యాలు తెలియజేశాడు. తెలియజేసిన వాక్యాలు ఈయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వింటున్న మీకు ఏమైనా అర్థమవుతుందా అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వారు గ్రహించితిమనిరి. ఏం చేశారంట? గ్రహించారు. ఈరోజు ఆ ఆదాము హవ్వలకి దేవుడిచ్చిన ఆజ్ఞ వాళ్ళు గ్రహించారా అంటే, వినడానికి విన్నారు కానీ దానిని ఏం చేయలేకపోయారంట? గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవడం వల్ల వాళ్ళు పాపం చేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత చెప్తున్నాడు చూడండి, 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక నిజమైన ఒక మంచి యజమాని ఏం చేస్తాడంటే, కుటుంబంలో ఏది ఉంటే కుటుంబానికి మంచిదో వాటన్నిటిని కూడా ఇంటికి సమకూరుస్తూ ఉంటాడు ఒక మంచి ఇంటి యజమాని. అలాగే ఈరోజు మనం ధ్యానిస్తున్న చరిత్రలో హవ్వ ఒక మంచి ఇంటి యజమానిగా ప్రవర్తించిందా? హవ్వ ఒక మంచి స్త్రీగా ప్రవర్తించిందా అంటే అలా ప్రవర్తించాల. మంచి స్త్రీ ఏం చేసిద్ది అంటే, ఎవరితో ముచ్చటించాలో వాళ్ళతో ముచ్చటించిద్ది, ఏది చేయాలో అది చేసిద్ది, ఏది చేయకూడదో అది ఎప్పటికీ కూడా చేయదు. కానీ హవ్వ చేసిన పని ఏమిటి అంటే, దేవుడు ఏదైతే ఆదేశించాడో దానిని చేయకూడదు అనే పనిని ఆమె చేసింది. మీరు పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదాముకి చెప్పాడా, హవ్వకి చెప్పాడా తినొద్దని? లేదా ఇద్దరికీ చెప్పాడా? దేవుడైతే ఉపదేశించింది ఎవరికి అంటే ఆదాముకే. ఈ ఆదాము ఎవరికి చెప్పాడంటే హవ్వకి చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన ఆ సీరియస్ విషయము తను గ్రహించే విధముగా ఒకవేళ ఆదాము చెప్పలేదేమో, ఒకవేళ చెప్పినా కూడా ఈమె సరిగా గ్రహించలేదేమో, గ్రహించినా కూడా చెడ్డవారితో సహవాసం చేయడం వల్ల ఆమె మోసపోయిందేమో. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ లోపాలు ఏమి చేశాయి అంటే తన కుటుంబాన్ని దేవునికి దూరం చేసింది. ఈరోజు మన జీవితంలో ఉండే మన లోపాలు దేవునికి మనకి ఏం చేస్తాయంటే దూరం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు తెలియజేసిన విషయాన్ని, దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దానిని వాళ్ళు చేశారో దేవుడు అప్పుడే వారిని అక్కడి నుంచి తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి అధ్యాయంలోనే అన్నదమ్ములు కొట్టుకోవడం, చనిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మీకు అర్థమవుతుందా? వాక్యానుసారంగా లేని వ్యక్తులు, వాళ్ళకి పుట్టిన బిడ్డలు, వాళ్ళ జీవితాలు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి ఏమో శాపానికి గురయ్యాడు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దీని అంతటికి కారణం ఎవరు అంటే ఒక ముచ్చట, ఒక అనవసరమైన ముచ్చట వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవుడు ఏర్పరిచిన తోటకి దూరం అయిపోయారు, దేవునితో సహవాసానికి దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టాలు పడేవారిగా వాళ్ళ జీవితంలో మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే కుటుంబంలో
భర్త భార్యను తక్కువగా చూడొచ్చేమో కానీ బైబిల్లో మాత్రం సాతానుడు భార్యని ఎలాగ చూశాడంటే చాలా సీరియస్గా చూశాడు. ఎందుకంటే భార్యను పడేసినట్లయితే, భార్యను మనం మోసం చేసినట్లయితే, భార్యను మనము మోసగిస్తే ఆ కుటుంబం అంతా కూడా ఏమవ్వచ్చు, మోసపోవచ్చు అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆదాము హవ్వల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క పాము ఎవరితో ముచ్చటించిందంట? హవ్వతో ముచ్చటించి హవ్వని నాశనం చేస్తే కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. గుణవతి 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సహజంగా పెళ్లి చేసుకుంటే అందరికీ భార్యలు దొరుకుతారు, కానీ అందరికీ ముత్యాలు దొరకవు. ఎవరికి ముత్యం దొరికిద్ది అంటే తన భర్తకి ప్రక్కటెముకలుగా శరీరాన్ని నిలవబెట్టిన ప్రక్కటెముకలు ఎలాగ ఉన్నాయో భర్తని నిలవబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన స్త్రీ, కుటుంబము బలహీనంగా ఉన్నప్పుడు బలపరచగలిగిన స్త్రీ ఒకవేళ మనతో ఉండినట్లయితే ఆ స్త్రీ ఎలాంటిది అంటే ముత్యము లాంటిది, అంటే చాలా విలువైనది అని తెలియజేస్తున్నాడు. కింద చెప్తున్నాడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముత్యము లాంటి భార్య దొరికితే ఆ భార్య ఆ కుటుంబానికి కావాల్సిన సకల విధాలుగా తను సహకరిస్తుంది. ఆ భార్య ఆ కుటుంబమును లాభదాయకంగా నడిపిస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మీరు గమనించినప్పుడు హవ్వ ఆదాముకు దొరికిన ఒక ముత్యమేనా? ఒకవేళ హవ్వ ఆదాముకు దొరికిన ఒక గుణవతి అయిన భార్య అయితే, ఒక ముత్యము లాంటిది అయితే, ఆదాముని ఏం చేయాలంటే లాభప్రాప్తిలోకి నడిపించాలి. కానీ హవ్వ ఆదాముని దేనిలోకి లాక్కొచ్చిందంటే పాప ప్రాప్తిలోకి లాక్కొచ్చింది. అంటే ఈరోజు కుటుంబంలో స్త్రీలు బాగా బలంగా ఉండగలిగినట్లయితే, కుటుంబంలో స్త్రీలు చాలా విశ్వాసంగా ఉండగలిగినట్లయితే, భర్తలను బలహీనపరచాలన్నా స్త్రీలే, భర్తలను బలపరచాలన్నా కూడా స్త్రీలే. బైబిల్లో ఒక వాక్యం ఉంటుందన్నమాట, ఒక విశ్వాసి రాలైన ఒక భార్య తన ప్రవర్తన ద్వారానే తన భర్తను ఏం చేయొచ్చంట, మార్చవచ్చు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే దేవునిలో విశ్వాసంగా ఉన్న ఆదాముని ఏం చేసింది యవ్వ? పాడు చేసింది. అంటే మీకు అర్థమవుతుందా? మంచి భార్య ఏం చేసిద్ది అంటే విశ్వాసంలో అభివృద్ధి పరిచిద్ది, చెడ్డ భార్య ఏం చేసిద్ది అంటే విశ్వాసంలో మరింతగా బలహీనపరుస్తూ ఉంది. కాబట్టి హవ్వ తన జీవితంలో చేసిన పొరపాటు ఏమిటి అంటే తాను చెడడమే కాకుండా తన భర్తకి తన కుటుంబానికి కూడా ఎంతో తీరని లోటును చేసిన స్త్రీగా అయితే మనకి కనపడుతూ ఉంది. ఇప్పటిదాకా మనం ఎవరి గురించి ధ్యానించాము అంటే హవ్వ అనే ఒక స్త్రీ గురించి ధ్యానించాం. హవ్వ తన విశ్వాసంగా ఉందా లేదంటే విశ్వాసంగా లేదు. తన విశ్వాసాన్ని ఎంతసేపట్లో పోగొట్టుకుంది అంటే ఒక అనవసరమైన వ్యక్తితో ముచ్చటించడం వల్ల తన విశ్వాసాన్ని కోల్పోయింది. తన విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబం ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. తన కుమారులు ఏమైపోయారంటే చెడు మార్గంలో మరి జరిగిన పరిస్థితులు మనకు తెలిసినదే. అయితే ఇప్పుడు ఇంకొక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. ఇప్పటిదాకా ఒక కుటుంబ వ్యవస్థను పడేసిన, ఒక భర్త జీవితాన్ని నాశనం చేసిన, తన జీవితాన్ని నాశనం చేసుకున్న స్త్రీ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఏమిటి అంటే ఫీబే.
ఈ ఫీబే తను ఎక్కడ ఉండేది అంటే కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలు. అంటే సంఘములో పురుషుణ్ణి, ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే పురుషుణ్ణి నిలవబెట్టగలదు, పురుషుణ్ణి పడేయగలదని చూసాం. ఒక స్త్రీ సంఘాన్ని కూడా బలపరచగలదు, ఒక స్త్రీ అనేకులకు వాక్యాన్ని కూడా ప్రకటించగలదు, ఒక స్త్రీ సంఘాన్ని కూడా అంటే స్థిరపరచగలిగిన సామర్థ్యత దేవుడు స్త్రీకి కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫీబే అనే ఆమె, పౌలు గారు తను 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 4వ సువార్త ప్రయాణము రోమాకి వెళ్ళాలనుకున్నాడు, కానీ అతను ఏం చేయలేకపోయాడంటే రోమాకి వెళ్ళలేకపోయాడు. రోమాలోకి వెళ్ళలేకపోవడం వల్ల ఆయన ఏం చేస్తాడంటే సువార్త ప్రకటించాలని వారికి లెటర్లు రాసి వాక్యాన్ని పంపించాడు. మరి ఈ రోమా ప్రాంతానికి ఎవరు వాక్యాన్ని తీసుకువెళ్ళారంటే కొంతమంది బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే ఫీబే ద్వారానే పౌలు గారు ఇచ్చిన ప్రతి లెటర్ కూడా రోమా ప్రాంతానికి వెళ్ళింది. అంటే ఫీబే ఏం చేసింది అంటే ఈ లెటర్ తీసుకువెళ్ళి వాళ్ళకి చదివి వినిపించడము, వాళ్ళకి సువార్త ప్రకటించడంలో ఒక కీలకమైన పాత్ర ఫీబే పాటించింది. అసలు ఫీబే అనే పేరుకి అర్థం ఏమిటి అంటే ప్రకాశము అని అర్థం. ఫీబే అంటే అర్థం ఏమిటంట? ప్రకాశం. నిజంగా పేరులోనే కాదు కానీ తన జీవితంలో కూడా సువార్త అనే వాక్యమును అనేకులకు అందించడం ద్వారా తన పేరు కూడా, పేరును బట్టి తన జీవితం కూడా ఎంతో ప్రకాశంగానే ఉంది. అప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఏమని అంటే, మీరు పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫీబే అని ఒక ఆమె ఉంటుంది, ఆమె నాకు సువార్త పరిచర్యలో ఎంతో సహకారంగా ఉంది, కాబట్టి ఆమెకి ఏమైనా తక్కువ కాకున్నట్లు మీరు ఆమెని చేర్చుకోండి. అంటే ఆమెకి మీరేం చేయండి, ఒకవేళ ఆమెకి ఏదైనా అవసరం ఉంటే మీరే ఆమెకి సహాయం చేయండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీబే ఒక వ్యక్తికి సహకరించింది. ఆ వ్యక్తి ఆమె చేసిన పనిని గుర్తుపెట్టుకుని ఆమెకి ఏమైనా సహాయం కావాలంటే మీరు చేయండి అని చెప్పింది. అంతేనా? ఒక వ్యక్తికి సేవలో సహకరిస్తేనే ఆ వ్యక్తికి ఆమె మీద ప్రేమ కలిగినప్పుడు, దేవుని సువార్తలో నీవు నేను సహకరిస్తే దేవుడు మనకి కావాల్సిన వాటిని దయచేయడంటే ఖచ్చితంగా దయచేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేయబడింది. మత్తయి సువార్త మీరు తీయక్కర్లేదు కానీ 16-18 వచనంలో ఏమంటారంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఉంటాయి, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువనేరం. అంటే ఇప్పుడు ఈ ఫీబే తీసుకెళ్ళిన సువార్త ఎవరైతే వింటారో, ఈ ఫీబే తీసుకెళ్ళిన లెటర్లు ఎవరైతే వింటారో వాళ్ళ అందరూ కూడా ప్రభువుని నమ్ముకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు సంఘములో జత కట్టడానికి అవకాశము ఉంటుంది. సంఘంలో జత కట్టబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి లోబడడం అనేది జరుగుతుంది. దేవునికి లోబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హవ్వ పని చేసింది, హవ్వ ఏమో చెడ్డవారితో ముచ్చట వేసింది, హవ్వ ఏమో తను నాశనం అయిపోయింది, తన భర్తని నాశనం చేసుకుంది, తన కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంది. కానీ ఫీబే ఈమె కూడా ఒక స్త్రీనే, ఈమె రక్షింపబడింది, ఈమెలాగా అనేకులు రక్షింపబడడానికి ప్రయాసపడింది. అవసరమైన వారితో ఏం చేసిందంటే ముచ్చటించింది. అవసరమైన వారితో ముచ్చటించడం ద్వారా సువార్త వ్యాప్తి అనేది మరింతగా బాగా జరిగింది. సువార్త వ్యాప్తి బాగా జరగడం వల్ల అనేకులు కూడా ఏమయ్యారంటే రక్షింపబడ్డారు. అనేకులు రక్షింపబడి సంఘంలో జతకట్టబడి దేవునితో సహవాసము చేశారు. హవ్వ ద్వారా ఆదాము దేవుడికి దూరం అయితే ఫీబే ద్వారా జనులు దేవునికి ఏమయ్యారంట? దగ్గరయ్యారు. వీరి ఇద్దరిలో కూడా ముత్యము లాంటి భార్య ఎవరు అంటే, లేదా ముత్యము లాంటి స్త్రీ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అదేంటి ఎప్పుడో పుట్టిన హవ్వ గొప్పది కాదా అంటే
ఒక్కోసారి అంటూ ఉంటారన్నమాట, నాకు ప్రాధాన్యత లేదు, నాకు విలువ లేదు అని అంటూ ఉంటారు. మనకి విలువ ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసే పనులను బట్టి. ఒకవేళ హవ్వని ఫీబేని పక్కపక్కన పెట్టి వీరిలో ఎవరు గొప్పవారు అంటే ఖచ్చితంగా ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? ఫీబేనే గొప్పది. ఎందుకంటే తన అవసరమైన వారితో ముచ్చట వేసింది. ఆ సువార్త పరిచర్య ద్వారా దేవుని నామము మహిమపరచబడింది, అనేకులు రక్షింపబడ్డారు. హవ్వ ద్వారా వాళ్ళ కుటుంబం ఏమైందంటే శిక్షింపబడింది. ఈరోజు మరి నీ కుటుంబంలో నీవు ఎలా ఉంటున్నావు? నీ ద్వారా నీ కుటుంబము రక్షింపబడుతుందా, లేదా నీ ద్వారా నీ కుటుంబము శిక్షింపబడుతుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకోగలిగినట్లయితే నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా నీ కుటుంబం రక్షింపబడగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఒకవేళ అలాగ కాకుండా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబం శిక్షింపబడినట్లయితే హవ్వ ఎలాగ దేవుడికి దూరం అయిపోయిందో మీరు కూడా దేవుడికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద మన అందరము కూడా ఎలా బ్రతకాలి అంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము. అంటే ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవుని కొరకు ఎలా పని చేయాలంటే సనుగుకోకూడదంట, తర్వాత బలవంతంగా చేయకూడదు అంట, తర్వాత ప్రతివాడు తన హృదయంలో ఏం చేయాలంట? నిశ్చయించుకోవాలి, నేను దేవుని కొరకు ఇలా పని చేయాలని. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏమిటి అంటే ఇలాగ దేవుడికి ఇవ్వాలి అని నిశ్చయించుకో అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడికి ఇవ్వడమే కాదు, నువ్వు చేసే ప్రతి పని కూడా సనుగు కొనకయు బలవంతంగా కాక దేవుడు కోరుకునే విధముగా నువ్వు దానిని ఏం చేయాలంట? ఇచ్చే బాధ్యతను చేపట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అలాగా దేవుని కొరకు పనిచేసే వారిని దేవుడు ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం చూడండి. తర్వాత చెప్తున్నాడు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును అని చెప్తున్నాడు. ఈరోజు నిజముగా దేవుని కొరకు నువ్వు కూడా ఎలాగ పని చేయాలంటే ఉత్సాహముగా పని చేయాలి. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధానంలో సనుగు కొనక బలవంతంగా కాక వాళ్ళ హృదయంలో నేను ఈ పని చేయాలని నిర్ణయించుకుని సంతోషంగా పని చేస్తూ ఉంటారో వాళ్ళని దేవుడైతే దీవిస్తూ ఉంటాడు. ఫీబే కూడా తన జీవితంలో నిర్ణయించుకుంది ఏమని? నా డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పౌలు గారు ఇచ్చే సువార్త వాక్యాన్ని రోమా పట్టణంలో తీసుకువెళ్ళాలి. తర్వాత నా సమయం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను వారికి ఆ లెటర్ను అందించి వాక్యాన్ని ప్రకటించాలి. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, ఈ వాక్యం ద్వారా వాళ్ళని నేను రక్షించాలి అని ఆలోచన చేసింది. కానీ హవ్వ అలాంటి ఆలోచన చేయలేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము కూడా ఎలాగ ఉండాలి ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ హవ్వలాగా నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబము పతనమైపోతుంది. ఒకవేళ ఫీబేలాగా నీవు నీ కుటుంబానికి దేవుని వాక్యాన్ని ఇవ్వగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అయితే దీవించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని కొరకు మనము ఎలాగ జీవిస్తూ ఉన్నాం? హవ్వలాగా జీవిస్తున్నామా లేదా ఫీబేలాగా జీవిస్తున్నామా పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుకొనుచు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించేలాగా మీరు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోండి. అందరికీ మరొకసారి వందనాలు.